ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు జరగాలని, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరగాలని, మీలో చాలా మంది కూడా స్వస్థత లేక, విడుదల లేక, కృప పొందుకోలేక, శాంతి సమాధానం లేక, ఏంటో ఈ అభివృద్ధి ఏంటో ఎక్కడ కనిపించట్లేదు, నాకు ఏంటో ఈ బంధకాల చేత పీడించబడుతున్నా, నా కుటుంబం అంతా ఎంతో బాధాపరితమైన పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఈ సమస్యలు పోవా, ఈ శ్రమలు పోవా, ఈ వ్యాధులు పోవా, ఈ కరోనా సమస్య పోదా అని చెప్పేసి మీరెంతగానో ఆలోచిస్తున్న సమయంలో సర్వోన్నతుడైన దేవాది దేవుడు తెలియచేస్తున్న మాట, మీరు గ్రహించలేని, మీరు ఊహించలేని గొప్ప కార్యములు ఆయన తప్పకుండా జరిగిస్తాడు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు అందరూ చనిపోయిన తర్వాత పాడి ఎత్తి తీసుకెళ్ళిపోతా ఉంటుంటే, ఏడుస్తూ ఉంటుంటే, బాధపడతా ఉంటుంటే, అందరూ ఒకలాగా ఆలోచన చేస్తుంటే సర్వోన్నతుడైన దేవుడు మాత్రమో భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచమన్నారు. ఈ మాట విని మనకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదా, ఎవరైనా చనిపోయే స్థితిలో ఉంటే అమ్మ మీరు భయపడబాకండి అని చెప్పొచ్చు, కానీ చచ్చిపోతే ఇంకేం చెప్తాం చెప్పండి? చనిపోయిన వారు ఏ రోజైనా చనిపోతారమ్మా అని చెప్పడం తప్ప ఇంకొక మాటని మనం చెప్పలేని స్థితిలో ఉంటామో. అయితే యేసు ప్రభులు వారు మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే అద్భుత కార్యములు జరిగించగలిగిన గొప్ప దేవుడు ఆయన. యాయిరు కుమార్తె విషయంలో ఏంటి, లాజరు చనిపోయినప్పుడు విషయం ఏంటి, దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరేమి బాధపడదో, మీరు అనుకుంటున్నారో ఈ కష్టాలు పోవని, ఈ సమస్య పోదు అని, ఈ అప్పు పోదు అని, ఈ వివాహాలు, ఈ అమ్మాయికి ఇంకా వివాహం కాదు అని, నీ భర్త తిరిగి రాడు అని చుట్టుపక్కల వారు మాట్లాడుతూ ఉంటుంటే, అక్రమ సంబంధాలు పెట్టుకుని నీ భార్య కానీ నీ భర్త కానీ వేదనభరితమైన పరిస్థితుల్లో వెళ్తుంటే, నీ వ్యాపారంలో అభివృద్ధి రాదో, ఇంకంతే ఈ లాక్డౌన్లో నీ భవిష్యత్తు ఉండదు, నువ్వు చేసిన అప్పులు తీరవో, ఈ ఈఎంఐస్ కట్టుకోలేవో, నీ కుటుంబంలో సమస్య పోదో, నీ శ్రమలు పోవో, ఈ వ్యాధి భరితమైన పరిస్థితిలో నువ్వు దీని నుంచి విడుదల పొందుకోలేవు అని చెప్తా ఉంటుంటే, మీరు అలాంటి మాటలను ఎవ్వరు కూడా నమ్మవద్దు. రాబోతున్న రోజుల్లో మనము నమ్మిన దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. చాలా మంది అంటున్నారు ఇంకా విదేశాలను ఉండిపోతారు, ఫ్లైట్స్ లేవో, అక్కమ్మ లేదో, మీ బ్రతుకింతే, మీ జీవితం అదే అని చెప్పేసి అంటా ఉంటుంటే వారి మాటలు ఎవ్వరు కూడా నమ్మబాకండి. నా దేవుడు తప్పకుండా మీరుంటున్న ప్రతి బంధకాన్ని ఇచ్చి ఊహించిన దానికంటే అధికమైన కృపను దయచేస్తాడో. చివరి మినిట్లు అయినా సరే ఆయన అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేస్తుంటే వారికి ఉన్న విశ్వాసం మీకెందుకు లేకుండా పోయింది? మా దేవుడు తప్పిస్తాడండి. ఏది అగ్నిగుండంలో పడేసినా తప్పిస్తాడా? సింహాల బోన్లో వేసినా తప్పిస్తాడా? చనిపోయినా రక్షిస్తాడా? బాధాకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతా ఉంటున్నా సరే రక్షిస్తాడా, సంరక్షిస్తాడా అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతా చూస్తూ ఉంటుంటే నిజంగానే ఆశ్చర్య కార్యాలు చేశాడు. జనులందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా దేవుడు మన పట్ల కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు. ఈ రోజు మీరు అనుకోవచ్చేమో ఇప్పుడున్న స్థితి మారదు, ఇప్పుడున్న పరిస్థితి మారదు అనుకుంటున్నారేమో. ఇప్పుడున్న అధ్వానమైన పరిస్థితిని కూడా దేవుడు తప్పకుండా సంతోషంగా మారుస్తాడో. ఇప్పుడు నువ్వు అనుకుంటున్న కష్టం ఈ కష్టం కాదు, నువ్వు ఇప్పుడు అనుకుంటున్న ఈ బాధ కాదు, నువ్వు ఇప్పుడు పడుతున్న వేదన ఈ వేదన కాదో, నిన్ను పరిపూర్ణమైన స్థితిలోకి నడిపించే గొప్ప దేవుడు ఆయన. నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ వేదనని చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. ప్రతిరోజు రాత్రికాల సమయం ముందు నువ్వు కన్నీటితో బాధపడుతూ, వేదన పడుతూ, అయ్యో నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా కొడుకు పరిస్థితులు ఎలా ఉంది, మా అల్లుడు చూస్తే ఎలా అయిపోతున్నాడే, నా కుమార్తె చూస్తూ ఉంటుంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటున్నారేంటి, నా బంధువులు ఎన్నో రకాలుగా అంటున్నారు, నాకు ఇంకా ఉద్యోగాలు రావా, ఈ వ్యాపారాల నుంచి వృద్ధి లేదా, నాకు ఈ వ్యభిచార మనస్సుతో నుంచి నా భర్త నా భార్య బయటికి రారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటూ ఎంతగానో రాత్రిపూట కష్టపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్నావు కదా. దేవుడు నీ ప్రార్థన చూస్తున్నాడు. తగిన సమయకాలం ముందు ఆయన మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చిస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దీవెనకరమైన జీవితాన్ని ఇస్తాడు, పూదండగా నడిపిస్తాడు. మీరు పడుతున్న కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, తప్పకుండా సంతోషం ఇచ్చి నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు దయచేస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, నీ జీవితంలో గొప్ప సంతోషం ఇచ్చి నడిపిస్తాడన్న సర్వోన్నతుడైన దేవుని మీరు మర్చిపోవద్దు. అయితే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, అడిగితే తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. కానీ మరి మనం ఎలా ఉండాలి అని అడుగుతున్నారు కదా. బుద్ధి కలిగిన కన్యకలు ఎలా ఉంటున్నారో అలా మీరు జీవించండి. కానీ మీలో చాలా మంది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ, క్రీస్తుని అంగీకరిస్తూ, ఎన్నో సంవత్సరాల సీనియారిటీ ఉందని చెప్పుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుని రాకడ ఇప్పుడే వచ్చేస్తే గనక మీరు ఎత్తబడే గుంపులో ఉంటారా, ఎక్కడుంటారో ఆలోచన చేసుకోండి. ఈ 10 మంది కన్యకులు కూడా పాటలు పాడారు, 10 మంది ప్రార్థన చేశారు, 10 మంది వాక్యాన్ని విన్నారు, 10 మంది సువార్తను ప్రకటించారు. వీళ్ళందరూ కూడా శిలువ భారం కలిగి, ప్రేమ కలిగి జీవించిన వారిగా ఉంటున్నారు. కానీ 5 మాత్రము బుద్ధి లేని వారిగా ఉంటున్నారు. వాళ్ళలో ఎంత బుద్ధి లేదు అంటే, వారి సిద్ధలో కొంచెం నూనె వేసుకోలేదో, వాళ్ళు నూనె డబ్బాలో కొంచెం నూనె తక్కువ వేసుకున్నారు, పర్లేదులే సరిపోదులే అనుకుంటున్నారు. ఇది కేవలము కొంచెము సిద్ధపాటు లేని విధానమే వాళ్ళు ఇక్కడ ఉండిపోయేలాగా చేసింది. ఇంకా చెప్పాలి అంటే, ప్రభువా ప్రభు అని అక్కడికి వెళ్ళి పిలుస్తూ ఉంటే ఆయన ఏమన్నాడో తెలుసా? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అదేంటండి, ఆ 10 మంది వచ్చామో 5 మాత్రమే మీ దగ్గరికి ఎందుకు వచ్చారో, మేమెందుకు 5 ఇక్కడే విడవబడిపోయామో,
ఇక్కడే ఉంటున్నాము, ఇది బాలేదండి అని చెప్పేసి మాట్లాడుతున్న వారితో ఆయనతో చెప్పిన మాట, అయ్యా ఆ 10 మంది కూడా కలిసి అద్భుతాలు చేశామండి, మేమే కదండి ఆ దెయ్యాలను వెళ్ళగొట్టాము, మీ నామములు అనేకమైన అద్భుతాలు మేము చేశాం కదండి, అయ్యా ఒకసారి తలుపు తెరవండి అని వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటే అప్పుడు అన్న మాట, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను, అక్రమము చేయవర్లారా మీరు నా యుద్ధం నుంచి తొలగిపోండి అని చెప్పాడు. ఈ మాట మన దగ్గరికి రాకముందే మనమందరం జాగ్రత్త పడే వారిగా ఉందాం. మనమందరం పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాము, దేవుని స్తుతిస్తూ ఉంటున్నాము, సాక్ష్యం ఉందని చెప్పుకుంటున్నాము, బాప్తిసాన్ని తీసుకున్నామని చెప్పుకుంటున్నాము. కానీ మీరు కొంచెము సిద్ధపాటు లేకపోయినా సరే ఇక్కడే విడవబడే వారిగా ఉంటారో. భయంకరమైన పరిస్థితి అండి. దేవుని రాకడ వచ్చేటప్పుడు కనుక మనం ఇంకా ఇక్కడే ఉండిపోతే ఏ ఉపయోగం ఉంటుందో చెప్పండి. మీరు వాక్యాన్ని వింటున్నారు, ప్రతిరోజు వాక్యాన్ని విని అన్న నేను ఎంతో ఆధ్యాత్మికంగా బలపడుతున్నానా, మీ వాక్యాల వలన జీవితాన్ని మార్చుకున్నానని చెప్తున్నారో, కానీ నీ కుటుంబం రక్షించబడాలి. నీ కుటుంబం రక్షించబడలేదంటే కారణం నువ్వే. నీ ప్రవర్తన బాలేదు, నీ నడవడిక బాలేదు. సిస్టర్ బ్రదర్స్, తప్పకుండా దేవుడు మీ కుటుంబాల పట్ల కార్యాలు జరిగిస్తాడో. మరి నీ ఇంటిని కట్టుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉన్నది. ఈ వాక్యాన్ని వినడమే కాదు, విన్న తర్వాత బండ మీద ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి మనం నడుచుకునే వారిగా ఉండాలి. ఒకవేళ బండ మీద కట్టుకుంటే, క్రీస్తు అనే బండ మీద కనుక మీరు మీ ఇంటిని కట్టుకుంటా ఉంటే, వానలు కురిసినా వరదలు వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితులు మన మీదకి వచ్చినా సరే పునాది బండ మీద వేయబడింది గనక అది ఎప్పుడు పడిపోదు. ఒకవేళ ఈ నా మాటలు వింటున్న మీరందరూ కూడా ఇసుక మీద కట్టుకుంటూ ఏదో పాస్టర్ గారు అలాగే చెప్తా ఉంటారులే, లైవ్లు అలాగే మాట్లాడుతూ ఉంటారులే, లేకపోతే ఈ భయంకరమైన పరిస్థితుల్లో మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా దేవుని రాకడ వస్తుంది అంటున్నారు, రావట్లేదు అంటున్నారేమో. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడుంటున్న పరిస్థితి, ఇప్పుడుంటున్న వేదనకరమైన పరిస్థితి, ఆయన రాకడ సూచన అంటున్నప్పుడు మీరు ఇసుక మీద కట్టుకునే పునాది అది ఎక్కువ కాలం ఉండదు. సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ మన మీదకి వచ్చి ఎన్నో వేదనభరితమైన పరిస్థితులు వస్తున్నప్పుడు మనమందరము బుద్ధి గల కన్యకలు అయితే సిద్ధపాటును కలిగి ఉన్నారో అలాగే ఉందాము. బుద్ధి గల వారు ఏ విధంగా అయితే బండ మీద తన ఇంటిని కట్టుకున్నారో అలాగే ఏర్పాటు చేసుకునే వారిగా ఉందాము. బుద్ధి కలిగిన కుమారుడు ఎప్పుడు కూడా తన తండ్రిని సంతోష పెడతాడు కదా. సర్వోన్నతుడైన దేవాది దేవుని, జీవము కలిగిన దేవాది దేవుని మనమందరూ కూడా సంతోష పెట్టే వారిగా ఉందాము. మన మధ్య గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు ఏ రకమైన సిద్ధపాటును కలిగి ఉన్నారో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఆయన రాకడ సమీపిస్తూ ఉంటుంది. మీరందరూ మార్పు చెందండి. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు నిత్య రాజ్యానికి చేర్చబడతారో. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకంలో మీరు ఏది అనుకుంటున్న ఏదైనా సరే మీతో పాటు రాదు, మీతో పాటు దరికి చేరదు గనక ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించడం మానేసేయండి. మీ కుటుంబం అంతా కట్టబడే విధంగా దేవుని ఆత్మ మీకు తోడై ఉండి నడిపించబడును గాక. ఆమెన్. ఆయిల్స్ తీసుకోండి. కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, నీ ఘనమైన కృపగలిగిన శ్రేష్టమైన విలువైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనములు ప్రభువా. 7 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభువా, ప్రాముఖ్యమైన శుక్రవారపు ప్రార్థనలో ఈ విధంగా మేమందరం కూడా చేరి ప్రార్థించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభువా మేము చేస్తున్న ప్రతి ఉపవాస ప్రార్థనలో నీ వాక్కు చేత, నీ మాట చేత అనేక స్ట్రగుల్స్ని, బాధను, శ్రమను, ఇబ్బందిని, ఇరుకుని, వేదనకరమైన పరిస్థితుల్లో అనుభవిస్తున్న మా అందరి పట్ల ప్రభువా నీ ఉన్నతమైన కాపుదలతో నడిపించి, విడిపించి, కృప చూపి క్షేమాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభువా. ఒట్టివారిగా, మట్టివారిగా, ఎందుకు పనికిరానటువంటి వారిగా ఉంటున్న మా అందరి బ్రతుకుల్లో నీ ఉన్నతమైన కాపుదల చేత నింపుతున్నందుకు వందనాలు. చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రభువా నీ అత్యున్నతమైన కృపను కలుగు చేసి, స్థిరపరిచి, బలపరిచి, కృప చూపి, క్షేమాన్నిచ్చి, నడిపించి, బలాభివృద్ధిని బిడ్డలకు మీరు కలుగు చేయమని ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా మీకు ఇష్టానుసారముగా మేమంతా నడుచుకున్నట్టుకు నీ కాపుదల బిడ్డలకు మీరు అనుగ్రహించండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమాన్ని మీరు కలుగు చేయండి ప్రభా. అలాగే అనేక స్ట్రగుల్స్తో, కరోనాతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్న అనేక మందికి గొప్ప విడుదల, ఆశీర్వాదమును, నెమ్మదిని, సమాధానాన్ని, కృపను, బలమును బిడ్డలందరి కుటుంబాల్లో కూడా కలుగు చేసి, స్థిరపరిచి, కృప చూపి, కాపుదలిచ్చి, క్షేమాభివృద్ధిని ప్రతి ఒక్కరికి కూడా కలుగు చేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము మనకు, కుటుంబాలకు తోడై ఉండి ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, మనందరి కుటుంబాలకి దేవుని ఆత్మశక్తి తోడై ఉండి నడిపించి కృపద ఇచ్చేయబడును గాక. ఆమెన్. యేసు రక్తమే ఇచ్చాం, సెలవు రక్తమే ఇచ్చాం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము కలుగును గాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. వాటన్నిటి విషయమే ప్రార్థన చేసేవారిగా ఉంటాం. ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన ప్రారంభించబడుతుంది. అలాగే 10 గంటలకు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. రాత్రికాల సమయంలో 8 గంటలకి 7 రోజుల ఉపవాస ప్రార్థనలో 4వ రోజు ప్రారంభమవుతుంది. కనుక గమనించండి.
దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి ప్రభువుని గణపరుస్తూ ఆరాధిస్తూ శ్రేష్టముగా దేవుళ్ళ ముందుకు సాగే వారికి ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఈ పరిచర్యకి సాకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని దయచేయబడును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.